ఈరోజు మనమొక చాలా శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదే చర్యకు ముందు గుర్తింపు. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది మన విలువను మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. సరే, ముందుగా మనమందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. మన విలువ, మన యోగ్యత, మనం చేసే పనులపైన, మనం సాధించే విజయాలపైన ఆధారపడి ఉంటుందా? ఇది చాలా మందిని లోలోపల వేధించే ఒక ప్రాథమికమైన ప్రశ్న కదూ? ఈ ఆలోచనే మనల్ని సార్వత్రిక పనితీరు ఉచ్చు అనే కాన్సెప్ట్కి తీసుకువస్తుంది. అంటే ఏంటి? మన విలువను మంచి గ్రేడ్స్ ద్వారానో, పెద్ద జాబ్ టైటిల్ ద్వారానో, లేదా ఇంకేదైనా విజయం ద్వారానో సంపాదించుకోవాలనే ఒక నిరంతర ఒత్తిడి, అదొక ఉచ్చులాంటిదన్నమాట. అంటే ఈ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడే మైండ్ సెట్ ఉంది చూసారా, అది మనల్ని ఎంతలా నీరసపరుస్తుందంటే అదొక ఎప్పటికీ ఆగని పరుగులాంటిది. ఆధ్యాత్మికంగా, మానసికంగా మన విలువను నిరూపించుకోడానికి మనమలా పరుగెడుతూనే ఉంటాం. చివరికి మిగిలేదేంటి? విపరీతమైన అలసట. అయితే ఈ పనితీరు ఉచ్చుకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఆశ్చర్యంగా సమాధానం మనం ఎక్స్పెక్ట్ చేసే పెద్ద పెద్ద అధికార కేంద్రాల నుండి రాదు. అది పూర్తిగా భిన్నమైన, ఊహించని ప్రదేశం నుండి వస్తుంది. ఈ స్లైడ్లో ఉన్న కాంట్రాస్ట్ చాలా పవర్ఫుల్. చూడండి, ఒకవైపు రోమన్ చక్రవర్తులు, గవర్నర్లు, మతపెద్దలతో కూడిన అఫీషియల్ వరల్డ్ ఉంది. మరోవైపు ఎడారిలో ఎవరికీ తెలియని యోహాన్ దగ్గరికి దేవుని వాక్యం వస్తోంది. ఇదేం సూచిస్తోందంటే నిజమైన మార్పు అధికార కేంద్రాల్లోంచి కాదు, అట్టడుగు స్థాయినుంచే మొదలవుతోంది. యోహాను సందేశంలో కీలకమైన పదం మెటానోయా, అంటే పశ్చాత్తాపం. కాని ఇది కేవలం సారీ చెప్పడం లాంటిది కాదు, అంతకంటే చాలా లోతైనది. ఇది మన ఆలోచన విధానాన్ని, మన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చుకోవడమన్నమాట. ఒక కంప్లీట్ రీఓరియంటేషన్. యోహాను స్టైలు ఎంత సూటిగా, ఛాలెంజింగ్గా ఉండేదో చూడండి. ఆయన మాటలు చాలా పదునుగా ఉన్నాయి. కేవలం వారసత్వంగా వచ్చిన మతపరమైన గుర్తింపు మీద ఆధారపడితే సరిపోదు, నిజమైన లోతైన మార్పు కావాలి అని ఆయన హెచ్చరిస్తున్నాడు. నిజమైన మార్పు అనేది మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. యోహాన్ నమ్మింది ఇదే. అందుకే ఆయన ఒక్కో గ్రూప్కి, ప్రజలకు, పన్ను వసూలు చేసేవారికి, సైనికులకు, వాళ్ల జీవితాల్లో ఆచరణలో పెట్టగల నిర్దిష్టమైన సలహాలిచ్చాడు, చాలా ప్రాక్టికల్గా. ఇక్కడే అసలు విషయానికొస్తున్నాం. ఈ మొత్తం సమస్యకు పరిష్కారం చర్యకు ముందు గుర్తింపు. ఇది ఒక సరికొత్త మోడల్. ఇక్కడ మన గుర్తింపు అనేది మనం కష్టపడి సంపాదించుకునే బహుమతి కాదు, అది మన పునాది. దానిపై మనం మన జీవితాన్ని నిర్మించుకుంటాం. ఈ సీక్వెన్స్ చాలా ముఖ్యం. ఒక్కసారి గమనించండి. యేసు ఒక్క అద్భుతం కూడా చేయకముందే, ఒక్క ప్రసంగం కూడా ఇవ్వకముందే ఆయనకు దైవిక ధృవీకరణ, ఒక అఫర్మేషన్ వచ్చేసింది. అంటే ఆయన గుర్తింపు ఆయన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడలేదు. ఇదే ఇక్కడున్న అస్సలైన పాయింట్. ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో కదా! ఇది ఏం చెబుతోందంటే మన గుర్తింపు అనేది మనం సంపాదించుకునే జీతం కాదు, మనకు ఇవ్వబడిన ఒక బహుమతి అని. మన విలువ మనం ఏం చేస్తామన్న దానిపై కాదు, మనం ఎవరమన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, ఒకవేళ ఈ గుర్తింపనేది బహుమతిగా వస్తే మరి సందేశం గురించి ఎప్పుడూ విననివాళ్ల పరిస్థితేంటి? ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్న. ఇప్పుడు ఈ వేదాంతపరమైన చిక్కుముడిని కొంచెం విడదీసి చూద్దాం. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇదొక మార్గం. అంటే ప్రకృతిని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ద్వారా, అలాగే మన లోపల ఉండే మనస్సాక్షి, అంటే ఏది మంచో ఏది చెడో చెప్పే ఒక అంతర్గత గైడెన్స్ ద్వారా దేవుడి గురించి కొంత జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది రెండో మార్గం. ఇది మరింత నిర్దిష్టమైనది. ఇది బైబిల్లాంటి పవిత్ర గ్రంథాలు, లేదా యేసుక్రీస్తులాంటి చారిత్రక వ్యక్తుల ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షంగా బయలుపరుచుకోవడం. ఈ విషయంలో రెండు ప్రధానమైన అభిప్రాయాలున్నాయి. వాటిని చూద్దాం. మొదటిది ప్రత్యేకతవాదం. దీని ప్రకారం రక్షణ పొందాలంటే సువార్త సందేశంపై స్పష్టమైన విశ్వాసం ఉండాలి. రెండోది సమ్మిళితవాదం. దీని ప్రకారం ప్రజలు తమకు అందుబాటులో ఉన్న జ్ఞానానికి నిజాయితీగా స్పందించడం ద్వారా కూడా దేవుని కృపను పొందవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన చర్చ, కాని మన గుర్తింపు పుట్టుకతోనే వస్తుందనే ఆలోచన ఈ రెండవ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. సరే, ఈ చర్చను ముగింపుకు తీసుకువస్తూ ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఆ పనితీరు ఉచ్చు సమస్య దగ్గరికి మళ్ళీ వద్దాం.
ఈ వేదాంతపరమైన ఆలోచనలు మన అనుభవానికి ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ప్రపంచం మనకేం చెబుతుంది? నువ్వు ఫలానాది చేస్తే అప్పుడు నీకో గుర్తింపొస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ ద్వారా ఐడెంటిటీని సంపాదించుకోవడం. కానీ మనం చూస్తున్న ఈ మూల గ్రంథం చెప్పే తర్కం దీనికి పూర్తిగా రివర్స్లో ఉంది. అదేంటంటే నీకిప్పటికే ఒక గుర్తింపు ఉంది కాబట్టి నువ్వు గొప్ప పనులు చేయగలవు. చూసారా, ఇది ఎంత ఫండమెంటల్ షిఫ్ట్! కాబట్టి ఫైనల్గా మనం తీసుకోవాల్సిన విషయం ఇదే. మన విలువను నిరూపించుకోవడానికి ఆరాటపడే జీవితం నుండి మన విలువ ఇప్పటికీ మనకు ఇవ్వబడింది అనే ధైర్యంతో, భరోసాతో జీవించే జీవితానికి మారడం. ఇక ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం చర్యలు మన గుర్తింపును సంపాదించుకోవడానికి కాకుండా మన గుర్తింపు నుంచే సహజంగా ప్రవహించినప్పుడు అప్పుడు మన జీవితంలో, మన పనిలో, మన సంబంధాలలో అసలు ఏమి మారుతుంది? ఆ మార్పు ఎలా ఉంటుంది? ఆలోచించండి.